బిగ్ టీవీ కథనాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తెలంగాణలో అన్యాయంగా భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగరే కాదు రాష్ట్రంలో ఎక్కడ భూ కబ్జాలు జరిగినా అన్యాయం జరిగిన చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు, వందల కోట్ల ఆస్తులు, మరి ఈ రకంగా ప్రభుత్వాలు నడిపితే ప్రజలు ఏం కావాలి, రైతులు ఏం కావాలి? ప్రస్తుతం మనతో పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు చెప్పండి, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ అనేది పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ప్రభుత్వం చూపించింది గత ప్రభుత్వం. కానీ అక్కడ వందలాది ఎకరాలు గుంజుకోబడ్డాయి. పేదలు అసలు ఏడుస్తున్న పరిస్థితి. నా భూమి అనుకో, నా భూమి నుంచి అధికారికి వెళ్ళడం, అధికారి నుంచి మళ్ళీ హరీష్ రావు లాంటి మంత్రికి ఇంకో అధికారికి వెళ్ళడం. సో ఈ ఇష్యూని అంటే మామూలుగా ఆ ప్రాజెక్టు సంబంధించి మీకు కొన్ని ఇన్పుట్స్ కూడా ఉంటాయి. ఏదైనా ఒకవేళ భూమి ఆ విధంగా నష్టపోయినటువంటి ఎవరు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఉదాహరణకు కరీంనగర్లో కూడా గతంలో అనేక భూ అక్రమణలు అయినాయని ప్రభుత్వం దానికి వత్తాసు పలికింది. అప్పుడున్నటువంటి గౌరవ మంత్రి గారంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ఎవరైనా భూ ఆక్రమణదారులు అటువంటి పనులు పాల్పడ్డ వాళ్ళు భూములు వాపసు ఇవ్వండి, లేదా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పినాం. ఇప్పటికీ మేమెవరి మీద వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేయలే. ఎవరైతే నష్టపోయినారో వాళ్ళంతా ఫిర్యాదులు చేస్తే దాదాపు 10-12 మంది కార్పొరేటర్లు ఈరోజు అరెస్ట్ అయినారు. సో ఇక్కడ కానీ అది సిద్దిపేటలో కావచ్చు, అది హరీష్ రావు గారి దగ్గర కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రభుత్వము భూమి ఆక్రమణకు గురి చేయబడ్డది అనేటువంటి పరిస్థితిలో ఉండి ఏ పిటిషనర్ వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. మీరు అటువంటి పరిస్థితిని సాంకేతికంగా మీరు అన్నట్టు కొద్దిగా ఇక్కడ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అయితే ఏదున్నా అదంతా ఎవిడెన్స్ కాబట్టి వాటన్నిటికీ ఆధారాలను తీసుకొచ్చి ఇవ్వండి. తప్పకుండా ప్రభుత్వం తన పని తను చేసుకోదు. చట్టంలో చర్యలు తీసుకునేటువంటి విధంగా మేము ఎక్కడ కూడా ఆటంకం కలిగించి రాజకీయ ఒత్తిళ్లు చేయం. అంటే చాలా వరకు ప్రాజెక్టులో అలైన్మెంట్లు మారుస్తూ చాలా నిర్ణయాలు తీసుకున్నారు. కుల సంఘాలకు కూడా ఒక పట్టా భూమిని, అంటే రెగ్యులర్గా 2 పంటలు పండుతున్న భూమిని కూడా అప్పచెప్పారు. మామూలుగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ భూముల్ని కుల సంఘాలకు కానీ మిగతా వాటికి ఇస్తుంది, రిసార్ట్లకు కానీ. కేవలం అంటే టార్గెట్ అనే ప్రాజెక్టేనా, అంటే వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం జరిగిందంటారా? సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఏం జరిగింది అనేటువంటి స్పెసిఫిక్గా ఎవరైనా ఏదైనా అంశం మీద ఆధారాలతో ఇస్తే అది సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ, సిరిసిల్ల కానీ తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. నేను అందరూ కోరుతాను, ఇవాళ తెలంగాణ ప్రజలందరినీ కోరుతాను, మీరు ఎక్కడనైనా భూ ఆక్రమణకు గురైంది మా స్థలం అని అనుకుంటే మీరు అక్కడ సంబంధిత స్థానిక అధికారి ఫిర్యాదు ఇవ్వండి, స్పందించకపోతే ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వండి, లేదా ఎవరైనా మీ జిల్లా నాయకత్వానికి లేదా పత్రికల ద్వారా సమాజం దృష్టికి తీయండి. తప్పకుండా స్పందన జరుగుతుంది. అంటే గత ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి గారే పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. మల్లన్న సాగర్ కానీ, రంగనాయక్ సాగర్ కానీ వాళ్ళ భూ నిర్వాసుల తరఫున పోరాటం చేస్తే ముఖ్యంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళనియని పరిస్థితి. సో వాళ్ళ ఆక్రందనలు కూడా మీకు కరీంనగర్లో ఉన్న మీకు దాదాపుగా తెలిసి ఉంటుంది. భూ నిర్వాసితులు ఈజ్ డిఫరెంట్. ప్రాజెక్టు కొరకు భూమి తీసుకున్నారు అనుకున్నప్పుడు దానికి సంబంధించి భూమి ఒకవేళ న్యాయపరంగా ఏదైనా భూపరంగా ప్రాజెక్టు కొరకు తీసుకుంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. దానికి కూడా 2013 చట్టం ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వమని అడిగినాం. దానికి సంబంధించి పోరాటం చేసినాం. ప్రాజెక్టు నిర్మాణం, భూ నిర్వాసితుల అంశం వేరు. ప్రాజెక్టు పేరు మీద భూమి దందా జరిగి దోపిడీ చేసి కూడా చాలాసార్లు పాల్గొన్నారు కదా, అది వేరు. కాబట్టి ప్రాజెక్టు కొరకు భూమి తీసుకున్న అంశానికి సంబంధించినటువంటి మీద ఆ నిర్వాసితులు కూడా ఇవాళ కూడా మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, గౌరవెల్లి కావచ్చు, రంగనాయక్ సాగర్ కావచ్చు, లేదా మిడ్ మానేర్ కావచ్చు, ఇవన్నీ అన్నిటికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటిని మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. అది ఒక అంశం. 2, మీరు చెప్తున్నటువంటి విధంగా ఎక్కడైనా స్థలాల అన్యాక్రాంతం అంటే డిఫరెంట్ వే గుంజుకునే ఉంటే వాళ్ళని ఫిర్యాదు చేయమని చెప్పి కోరుతున్నాం.